దేవుడు అనేసరికి శాశ్వతంగా శాశ్వతంగా ఉన్నవాడే ఉంటాయి, ఉన్నవాడే. అందుకని మోషేతో మాట్లాడుతూ దేవుడు నేను ఉన్నవాడను అందువాడనే ఉన్నాను అన్నాడు. తాత వెళ్ళిపోయాడు, తండ్రి వెళ్ళిపోయాడు. గమనించాడు. అలాగే నువ్వు వెళ్ళిపోతావు, మనం శాశ్వతంగా. కానీ దేవుడు అంటే శాశ్వతంగా ఉన్నవాడే ఉండాలి. అలాంటి క్యారెక్టర్స్, అలాంటి లక్షణాలు, అలాంటి క్వాలిఫికేషన్స్ అంటే అర్హతలు, యోగ్యతలు ఉన్నవాడే దేవుడు. ఎవడు పడితే వాడు నేను కలియుగ దైవాన్ని అంటే కుదరదు. కలియుగ భగవంతుడిని ఎవడో పేరు పెట్టేసి ప్రచారం చేస్తే కాదు. కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళ చాలా జాగ్రత్తగా ఆలోచించేస్తాం. దేవుడు అంటే ఎలా ఉంటాడు? ఒకటి సృష్టికర్త అయి ఉంటాడు, సర్వాధికారి ఉంటాడు, పరిశుద్ధుడై ఉంటాడు, శాశ్వతంగా ఉన్నవాడై ఉంటాడు. మరొక మాట, దేవుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అని అంటే సర్వాంతర్యామి అయి ఉంటాడు. ఏమై ఉంటాడు? సర్వాంతర్యామి అంటే ఇదొక్క చోట ఉండేవాడు కాదు, ఆయన సర్వాంతర్యామి. ఎక్కడైనా ఉండగలరు, ఎక్కడైనా ఉండగలరు. అన్యులు ఒక పదాన్ని లేదా ఒక శ్లోకాన్ని చెబుతారు. ఇందుగలడు అందుగలడు. ఇందుగలడు అందుగలడు, ఎందెందు వెతికిన అందందే గలడు అని అన్నారు. ఇందుగలడు అంటే ఇక్కడ కలడు, అక్కడ కలడు, ఎక్కడెక్కడ వెతికినా అక్కడే కలడు అని అన్నారు. అంటే దేవుడు అనే వ్యక్తి ఇక్కడ అక్కడ ఎక్కడని కాదు, అన్ని చోట్ల ఉండువాడు అని శ్లోకం చెప్పారు. ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పిన శ్లోకం చెప్పిన వాళ్ళే ఎక్కడి నుంచి మరో యాత్ర చేస్తున్నారు. మరో కొండకో గుట్టకో మరో ప్రాంతానికో మరో క్షేత్రానికో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? జస్ట్ ఓన్లీ ఇది స్లోగన్. ఇందుగలడు అందుగలడు ఎందందు స్లోగన్, ఒక పదం అంతవరకు వాళ్ళకు. ఆ పదం అర్థాన్ని విడిచిపెట్టేసి, ఆ శ్లోకం యొక్క అర్థాన్ని వదిలిపెట్టేసి ఎక్కడో ఉన్నాడని వాళ్ళు వెళ్తారు. అలా ముస్లింలు కూడా ఎక్కడో వెళ్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఏ యాత్ర చేయాలా? మక్కా మదీనాకు వెళ్ళాలి అనుకుంటున్నారు. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు. క్రైస్తవులైన వారు కూడా వాక్యం అర్థం చేసుకోలేదు, కానీ వీళ్ళు కూడా ఒక యాత్రను పెట్టుకున్నారు. ఏ యాత్ర? యెరూషలేము యాత్ర. దాన్ని ఏమంటారు? పవిత్ర క్షేత్రము, పుణ్యక్షేత్రము, అలాగే పరిశుద్ధ పట్టణం. అక్కడికి వెళ్ళాలి, చూడాలి. ఇప్పుడు ఆ యెరూషలేము చుట్టుపక్కలంతా కూడా సంవత్సరం దాటిపోయింది. యుద్ధం జరుగుతూనే ఉంది. రక్తపాతం అక్కడ జరిగినంతగా మరి ఎక్కడ జరగలేదు. కానీ అది ఏమంటారు మన వాళ్ళు?
పరిశుద్ధ భూమి, హోలీ ల్యాండ్ అంటుంటారు. హోలీ ల్యాండ్ కాదు, గమనించరే? పరిశుద్ధ దేవుడు అక్కడే ఉన్నాడని మనం అనుకుంటే పొరపాటు. ఆయన అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడండి. అందుకొరకే దేవుడు సర్వాంతర్యామి ఉండాలి. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళు గోపురాలను ఒకసారి చూడండి. వాళ్ళ పేర్లు మనం చెప్పక్కర్లేదు. ఈ దేవుళ్ళు దేవతలు అనబడిన వారిని ఏ అమెరికాలోనో, ఏ అలస్కాలోనో, లేకపోతే ఏ కన్యాకుమారిలోనో, లేకపోతే ఏ కాశ్మీర్లోనో, లేకపోతే ఇంకో చోట ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, ఎక్కడైనా కానీ అడగండి, ఈ దేవత అనగానే హూ ఇస్ దట్ ఫెలో అంటారు. ఈ దేవుడు అనగానే ఎవడండి, ఏం చెబుతున్నారు మీరు అంటారు. కోట్లాది మంది దేవుళ్ళు దేవతలు అనబడిన ఈ మార్కెట్లో ఎవరి పేరు తీసుకుని వెళ్ళినా కూడా ఈ ప్రపంచానికి తెలియదు. ఇక్కడ మాత్రమే కోకొల్లలు గమనించారా? పందికి గుడి కట్టారు, కుక్క గుడి కట్టారు, బల్లికి గుడి కట్టారు, పాముకి గుడి కట్టారు లేదా? అంటే వీళ్ళ దృష్టిలో అన్ని దేవుళ్ళు దేవతలు అయిపోయారు. కానీ దేవుడు అంటే సర్వాంతర్యామి ఉండాలి. అట్టి విషయాన్ని పరిశుద్ధ కీర్తనల గ్రంథము 139వ కీర్తన 8-9 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 8-9 వచనాలు. నేను ఆకాశమునకి ఎక్కినను, నువ్వు పాతాళమందు పండుకొని ఉన్నను, నువ్వు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను. అబ్బా, చూసారండి, దేవుడు ఎక్కడెక్కడున్నాడు అంటే ఒక ఊరికి, ఒక గ్రామానికి, లేదా ఒక పట్టణానికి, వాళ్ళకి దేశానికి పరిమితం కాలేదు ఆయన. దేవుడు అంటే సర్వాంతర్యామి. అందుకొరకే కీర్తనకారుడు ఎంత అద్భుతంగా చెప్పాడంటే, నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడను ఉన్నావు. ఎక్కడున్నావు? ఆకాశమందు. గ్రహాలన్నీ తిరిగినా కూడా అక్కడ ఉన్నాడు ఆయన. తర్వాత పాతాళములో నేను పండుకొని ఉన్నాను, అక్కడ కూడా నువ్వు ఉన్నావు. ఎక్కడట అంటే పైన ఉన్నాడు, కింద కూడా ఉన్నాడు. తర్వాత వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో పండుకొని ఉన్నా కూడా అక్కడ నీ చేయి నన్ను నడిపించు. చూసారా? అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడా? గుత్తిలోనే ఉన్నాడా? కొంతమంది అంటూ ఉంటారు, వాక్యం తెలియకుండానే ఏమంటున్నారంటే, దేవుడు అంటే అక్కడ ఉన్నాడండి. ఎక్కడ? గుత్తిలో, నాగపట్నంలో, గుణదల, మెదక్లో అక్కడున్నాడా? అయితే ఇక్కడ లేడా? ఇక్కడ లేడా? ఉన్నాడు, అంతటను ఉన్నాడు. తెలియక అక్కడ ఇక్కడని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు. అందుకొరకే ఆకాశమునికి ఎక్కినాను, నువ్వు అక్కడను ఉన్నావు. పాతాళ లోకంలో నేను పండుకొని ఉన్నాను, అక్కడను నువ్వు ఉన్నావు. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలోకి వెళ్ళిపోయినా కూడా నువ్వు అక్కడ నడిపించున్నావు. అంటే అర్థం ఏంటి? నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నడిపిస్తున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఎక్కడెక్కడున్నాడంటే ఈ భూమి మీద ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడిన వారిని చూస్తే
మరొక చోటుకి వెళ్ళి ఈ దేవత పేరు చెబితే తెలియదు. వాళ్ళు హైందవులే, వీళ్ళు హైందవులే, కానీ మా ఇంటి దేవత అనేటప్పటికీ ఏమో మనకు తెలియదు అంటారు. చూసారే? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అనేసరికి సర్వాంతర్యామి ఉండాలి. అలాగే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. ప్రవక్త అయిన ఇర్మియా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ దేవుడు ఎక్కడున్నాడు అంటే చెబుతున్నాడు. చూడండి, భ్రమసి ఉన్న వాని వలెను రక్షింపలేని సూర్యుని వలెను నీవు ఎలా ఉన్నావు యెహోవా? నీవు ఎక్కడున్నావు? ఎవరి మధ్య ఉన్నాడట? ఇజ్రాయేలుల మధ్య ఉన్నాడు. బాగా గమనించారా? ఎక్కడున్నావయ్యా బాబు అంటే, యెహోవా నీవు మా మధ్యనే ఉన్నావు, మా మధ్యనే ఉన్నావు. చరిత్రలో లేదా బైబిల్ చరిత్రలో కూడా దేవుడి బొమ్మ అస్సలు ఎక్కడ లేదు. ఉందా? దేవుని కుమారుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారి బొమ్మను సృష్టించారు, కానీ అది బైబిల్ ఒప్పుకోదు. బాగా గమనించండి. ఎవరో ఒక వ్యక్తి గీసిన బొమ్మ అది. దాని ద్వారా వ్యాపారం చేసుకున్నారు. దాన్ని ఇప్పుడు విగ్రహారాధనగా మలుచుకున్నారు క్రైస్తవ ప్రపంచం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఎక్కడున్నాడు అంటే ఇదిగో ఆ కొండ మీద ఉన్నాడు లేదా లోయలో ఉన్నాడు అని చెప్పలేదు. మా మధ్యనే, యెహోవా నువ్వు మా మధ్యనే ఉన్నవే, మా మధ్యనే ఉన్నావు. అలాగే చూడండి మరొక మాట, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 43 7వ వచనం. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలుల మధ్య ఎప్పుడెప్పుడు నివసిస్తాడట? నిత్యము నివసిస్తాడటండి. ఎవరి మధ్య? ఇశ్రాయేలుల మధ్య. ఇశ్రాయేలులు ఎవరు? దేవుని జనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలు కనుక ఇశ్రాయేలుల మధ్య నిత్యము ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఉంటాడు? ఇప్పుడు చూడండి, వర్షాకాలంలో వర్షం రాకపోతే అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వేట కొడవళ్ళు ఆయుధాలు పట్టుకొని దానికి నిమ్మకాయలు పెట్టుకొని ఎక్కడికి పోతారంటే దేవుని చేయడానికి పోతున్నాం అంటే. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? ఏటి దగ్గర ఉన్నాడు, చెరువు దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్తారు. మరి కొంతమంది పొట్టేళ్లను మేకపోతలను పెంచి వాటికి పూలదండలు వేసి అలాగూ ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఎక్కడికి ఏమంటలేరు, ఎక్కడికి తీసుకెళ్తారు? దేవుని చేయడానికి. అదే నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ దాన్ని బలి చేసి భోంచేసుకుని వచ్చేస్తారు. అంటే దేవుడు అనగానే పలానా చోట మాత్రమే ఉంటాడు అనుకుంటున్నారు. మనిషి ఆలోచన చూడండి. ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. ఆ ఇంట్లో వంట రూమ్ ఒకటి, బాత్రూమ్ ఒకటి, బెడ్రూమ్ ఒకటి ఉంటుందా? హాల్ ఒకటి. అలాగే అన్ని లేని వారికి ఒక చిన్న గూడు ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉండాలి? గూట్లో ఉండాలి. గమనించారా? అల్లంత కొంప తనకు కావాలి. దేవుడు ఒక చిన్న గూడు ఉండాలి.
ఆ గూట్లో నేను నిలబెడితే నువ్వు నిలబడాలి, నేను కింద పడేస్తే నువ్వు కింద పడాలి. గమనించారా? దానికి ఒక కర్టన్, ఒక బట్ట కడతారు అడ్డం, లేదా తలుపులు చేయిస్తారు, అట్లా మూసేస్తారు అంతే. చూసారే? దేవుడు అంటే మనిషి దృష్టిలో ఒక చిన్న విగ్రహం, ఒక చిన్న గూడు ఉండాలి, మొత్తం కొంపంతా తనకి కావాలి. ఆ దేవుడికి మాత్రం ఆ గూడు దగ్గరనే ఉంది. దేవుడు అనగానే మనిషి దృష్టిలో ఏమైపోయాడంటే, నేను ఎక్కడ నిలబెడతానో నువ్వు అక్కడే ఉండాలి, నేను ఏ రంగులు కొడతానో అదే రంగులు కొట్టుకోవాలి. బాగా ఎన్ని రోజులు నిన్ను కూర్చోబెడతానో అన్ని రోజులు అక్కడే ఉండిపోవాలి. నీ పేరు చెప్పుకొని నేను బ్రతకాలి. చివరికి నిన్ను ఊరేగింపుగా తీసుకెళ్తాను, నువ్వు నడవలేవు. ఎవరు? దేవుడని నువ్వు నడవలేవు. నీకు ఒక ట్రాక్టర్ కడతాను, ట్రాక్టర్ పైన ఎక్కించుకుంటాను, ఆటో పైన ఎక్కించుకుంటాను, లారీ పైన ఎక్కించుకుంటాను. తిన్నగా ఎక్కడ దాకా తీసుకెళ్తాను తెలుసా? నీళ్ళు ఎక్కడైతే విస్తారంగా ఉన్నాయో అక్కడికి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్తే నేను నీళ్ళలో పడేస్తే నువ్వు పడిపోవాలా. ఎవరు? పడిపోవాలి. ఎందుకంటే నీకు ఈత రాదు, నాకు ఈత వచ్చు. చూసారే? అలాగూ నువ్వు మునగడానికి చేత కాదు నీకు. ఎవరికి? దేవుడికి మునగడానికి చేత కాదు, కానీ మేమే ముంచుతాం. ఒకవేళ నువ్వు మునగకపోతే మా కాళ్ళతో వేసి తొక్కేస్తాం. నువ్వు పడిండాలి అంతే, మేము చెప్పినట్టు పడిండాలి. అది దేవుడు అంటే. కూర్చోమంటే కూర్చోవాలా, పడేయమంటే పడేయాలా, తొక్కమంటే తొక్కేసేయాలి. ఇది బాగుందండి? బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళ. దేవుడు ఇశ్రాయేలుల మధ్య ఎప్పుడెప్పుడు ఉంటాడట? నిత్యము ఉంటాడండి ఆయన. కాబట్టి ఆయన సర్వాంతర్యామి. వర్షం రానప్పుడు మాత్రమే ఈ దేవుళ్ళు దేవతలు అనే వారి జ్ఞాపకం వస్తారు. వాళ్ళు యాత్రలు చేస్తారు, బలులు చేస్తారు, నీళ్ళు తెస్తారు, మళ్ళా విగ్రహాల మీద పోస్తారు, ఏదేదో చేసేస్తున్నారు. ఇందుగలడు అందుగలడు ఎందెందు వెతికినా అందందుగలడే అన్నప్పుడు కొన్నిసార్లు మీరు చూడండి, ఏ దారిలో చూసినా అదే భక్తులు కనిపిస్తుంటారు. వెళ్తుంటారు. ఎక్కడికయ్యా? ఎక్కడికి? దేవుడి దగ్గరికి. అంటే దేవుడు లేడు, ఇక్కడ మధ్యలో కూడా ఎక్కడ లేడు, అక్కడే ఉన్నాడు, అక్కడికే పోతాడు. ఏ పొలాలు చూసినా అవే ఉంటాయి, వాళ్ళే ఉంటారు. ఏ దారిని చూసినా మహబూబ్నగర్ జిల్లా కానివ్వండి, గద్వాల జిల్లా కానివ్వండి, ఇప్పుడు కర్నూలు జిల్లా కానివ్వండి, అవతల ఉన్న కడప జిల్లా కానివ్వండి, ఎక్కడ చూసినా భక్తులు తండోపతండాలకు వచ్చారు. మనం అనుకుంటున్నాం, అయ్యో బాబు ఏం భక్తి అండి, ఏం భక్తి, బాబా ఏం భక్తి, ఏంట భక్తి? ఎందెందు వెతికినా అందెందుగలడు అన్నప్పుడు మీరున్న చోట ఉన్నాడు కదా ఆయన. ఉన్నాడా లేడా? ఉన్నాడు. అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడికే వస్తున్నారండి. దాని అర్థం ఏంటంటే అక్కడ వెలిశాడు, అక్కడ ఉన్నాడు అని నమ్ముతున్నారు, మిగతా చోట్ల లేడు అని దాని అర్థం వారి ప్రవర్తన ద్వారా తెలియజెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు అనగానే ఒక కాలానికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక గ్రామానికి సంబంధించిన వాడు కాదు. బాగా గమనించండి, ఆయన సర్వాంతర్యామి. అందుకొరకే అన్ని కాలంబుల నున్నాయేహోవా నిన్నెన్నా తారంబాయో కన్న తండ్రి. అన్ని కాలంబుల నున్నాయేహోవా నిన్నెన్నా తారంబాయో కన్న తండ్రి. కాబట్టి అన్ని కాలాల్లో ఉన్నవాడు, అన్ని కాలాల్లో అంటే ఎండాకాలం, వానకాలం, చలికాలం అని కాదు. లేనప్పుడు ఈ సృష్టి విశ్వం
ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు, ఆయన సర్వాంతర్యామి. సర్వాంతర్యామి. అపోస్తుల కార్యములు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 48వ వచనం చూడండి. 7వ అధ్యాయం 48వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 48వ వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. చూసారే, ఆయన ఉండే అడ్రస్ ఎలా ఉంది తెలుసండి? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకు ఎలాంటి మందిరం కట్టుదురు? సొలొమోను గారు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని తన తండ్రి అయిన దావీదు గారు సంపాదించిన సమకూర్చిన వస్తువులు సామగ్రిని అందరినీ సమకూర్చుకొని ఒక పెద్ద ఆలయం కట్టాలనుకున్నాడు. ఎవరికి? దేవుడికి. దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము నాన్న, మీరు కట్టే గుడి, మీరు కట్టే ఆలయము నా సింహాసనం పట్టగలదా? పట్టగలదా? భూమి నా పాదపీఠం అన్నప్పుడు కనీసం పాదానికైన మందిరం కట్టగలరా? నా పాదానికి, 2 పాదాలు కాదు, నా పాదపీఠము అన్నాడు ఆయన. ఏమన్నాడు? నా పాదపీఠం, నా పాదముల పీఠం అనట్లేదు. నా పాదపీఠం అన్నప్పుడు ఒక కాలు పెట్టుకోవడానికి ఈ భూగోళం సరిపోద్ది. అలాంటప్పుడు ఈ కాలి కోసమైన దేవాలయం కట్టగలరా? ఎంత కట్టాలప్పుడు? ఇంకా ఆయన కాలికి గుడి కట్టాలంటే ఈ భూగోళం అంతా కట్టగలమా? ఎవరి వల్ల కాదు. కనుక మీరు నాకు ఎలాంటి ఆలయం కట్టుదురు? ఇవన్నీ నా హస్తకృతంలో కావా? మనుషులు కట్టే ఆలయములో దేవుడు నివసింపడు. దేవుడు నివసింపడు. కాబట్టి ఆయన చర్చి బిల్డింగ్లో ఉండలేడు. ఎందుకంటే ఆయన పట్టదు, మసీదు పట్టదు, గుడి పట్టదు, ఏది పట్టదండి. అంత గొప్పవాడు ఆయన, అంత గొప్పవాడు. అంతగా వ్యాపించి ఉన్నాడు ఆయన, అంతగా వ్యాపించి. మనం కూడా ఈ చర్చ్ బిల్డింగ్ని కట్టుకోవడానికి ఎంత కష్టపడ్డాం తెలుసా? అక్కడ కడతామంటే అక్కడ నుంచి లేపేశాడు. ఎక్కడ కట్టుకుంటే దీన్ని ఏం చేశాడు? మనం ఎవరు లేనప్పుడు బాగా ధ్వంసం చేసేసాడు. పడిపోయిన బండల మాటన, పడిపోయిన రేకుల మాటన, ఉరిగిపోయిన షెడ్డు దగ్గర ఇసుకలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. 2 పర్లేదు, ఒక్కరైనా పర్లేదు, 3 పర్లేదు, ప్రార్థనలు జరుపుకుంటూ వచ్చాం దేవుని దయ వల్ల. ఇవాళ ఒక చక్కని షెడ్ ఉంది. గమనించారా? ఒక 50-60 మందిని పట్టి షెడ్. రైట్, బాగుంది. అలాగూ రాజైన సొలొమోను గారు దేవునికి ఒక ఆలయం కట్టాలనుకున్నాడు. ఆ ఆలయాన్ని గురించి యెహోవా సెలవిస్తున్నది ఏంటంటే, మీరు నాకు ఎలాంటి మందిరం కడతారు? ఒకవేళ కట్టాలనుకుంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఇక కట్టుకున్నాను, కట్టగలవా? 100 మంది సొలొమోనులు వచ్చినా కట్టలేరు. 100 మంది సొలొమోనులు పుట్టుకొచ్చిన కట్టలేరు. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వాంతర్యామి. తర్వాత చూడండి, మరొక అద్భుతమైన వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరం కట్టించుటకు చాలినవాడు
ఎవడు? మంచిదండి. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. భూమి ఆయన చేశాడు, ఆకాశం ఆయన చేశాడు, మహాకాశం కూడా చేశాడు. కానీ మహాకాశములు కూడా ఆయనను పట్టజాలవు. ఆయన సర్వాంతర్యామి. ఆకాశంలో ఆయన సూర్యునికి గుడారం వేశాడు. నువ్వు ఇలా ఉదయించాలి, ఇలా ప్రయాణం చేయాలి, నువ్వు ఇలా అస్తమించాలి, మళ్ళా ఉదయించాలి, ఇలాగ దానికి ఒక గుడారం వేశాడు. బాగా గమనించారా ప్రేమైన దేవుని వారు? ఇలాగ చూస్తూ ఉంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత సర్వాంతర్యామి అంటే మహాకాశములు నిన్ను పట్టజాలం. అంత గొప్పవాడు అండి ఆయన, అంత గొప్పవాడు. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఏంటట? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అందుకొరకే ఆయన అంత గొప్పవాడు, అంత పరిశుద్ధుడు అంటే కోట్లాది దూతలైనా కోట్లాది మానవులైనా వర్ణించలేనంత గొప్పవాడు. అందుకొరకే పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా. వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా. కోట్లాది దూతలు, అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడైన యెహోవా వారికి 6 రెక్కలు ఇచ్చాడు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొనుచు, 2 రెక్కలతో ముఖం కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు ఏమంటున్నారు? పాడుతున్నారట పాట. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది. అంటే ఎక్కడెక్కడ ఉన్నాడట ఇప్పుడు? అమెరికా మొదలుకొని అలస్కా వరకు, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు. గమనించారా? ప్రపంచంలో 6 నేల కనబడు వరకు ఆయన వ్యాపించి ఉన్నాడు. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది. అంటే ఆయన ఉన్నాడా లేడా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన సర్వాంతర్యామి, అంతటి వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు కీర్తన 139:8 ఏమన్నాడు? నేను ఆకాశమునికి ఎక్కేదని అనుకుంటున్నా, నువ్వు అక్కడను ఉన్నావు. నేను పాతాళములో పండుకొని ఉన్నను, నువ్వు అక్కడను ఉన్నావు. తర్వాత రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలోకి వెళ్ళినను, నీవు నా చేయి పట్టుకొని నడిపించుచున్నావు. దానికి స్తోత్రం. అంటే ఆకాశమందు ఉన్నాడు, పాతాళ లోకమందు ఉన్నాడు, సముద్ర దిగంతములలో ఉన్నాడు. అలాగే సర్వలోకమంతటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అనగానే ఒక గుడికి పరిమితం, ఒక ఊరికి పరిమితం, ఒక ఇంటికి మాత్రమే పరిమితం, లేకపోతే ఒక గూడుకే పరిమితం అని మనిషి ఊహించాడు. కానీ దేవుడు అలా లేడు. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద డాక్టర్స్, శాస్త్రవేత్తలు కూడా
విద్యావంతులైన వారు ఎందరో వెళ్తున్నారు, ఏదో ఒక చెట్టుకు మొక్కుతున్నారు. అసలు ఈ చెట్టు దేవుడా కాదని ఒక్క క్షణం ఆలోచించేస్తే వాడి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయిపోద్ది. కానీ వాడు ఆలోచించట్లేదు. మా తాత వాళ్ళు దీన్నే మొక్కారు కాబట్టి మొక్కుతున్నాం, మా నాన్నవారు ఈ రాయినే మొక్కారు కాబట్టి మొక్కేస్తున్నాం అంటున్నాడు. కానీ అసలు ఇది దేవుడా కాదా? నిజంగా దేవుడండి ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేశాడనుకో, వాడు అదృష్టవంతుడైపోతాడు, వాని బ్రతుకు ధన్యమైపోతుంది. ఆలోచన చేస్తే దేవుడు మంచి ఆలోచన ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, లోకంలో మనిషి చేసుకున్న దేవుళ్ళు ఉన్నారు, దేవుడు చేసిన మనుషులు ఉన్నారు. దేవుడేమో మనుషులందరినీ చేశాడు, మనుషులు ఏం చేశారు? దేవుణ్ణి చెయ్యలేరు కానీ దేవుళ్ళను చేసుకున్నారు. అందుకొరకే ఒక తండ్రి 100 మంది పిల్లలను పుట్టించుకోగలరు, కానీ 100 మంది పిల్లలు కలిసి తండ్రిని పుట్టించుకోలేరు. కాదు, అంతే, అసాధ్యం. మరొక పదం లేదు కాబట్టి అది వాడుతున్నాం. ఎంత అసాధ్యం అంటే పూర్తి అసాధ్యం. 100 మంది పిల్లలే కాదు, కోట్ల మంది పిల్లలు వచ్చినా కూడా ఒక తండ్రిని కనలేరు. అలాగే దేవుడు కోట్లాది మంది మనుషులను సృష్టిని చేయవచ్చు, కానీ ఈ సృష్టి కోట్లాది మంది దేవునిని చేయలేరు. అది కాదు, అసంభవం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కోట్లాది దూతలు ఏమంటున్నారు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. యెరూషలేములో మాత్రం ఉన్నాడు అనుకుంటున్నారు. నో నో నో, పుణ్యభూమి కాదది. గమనించారా? పరిశుద్ధ భూమి కాదది. దేవుడు పరిశుద్ధుడు. అందుకొరకే కోట్లాది దూతలు ఏమంటున్నారు? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. కానీ ఈ లోక సంబంధమైన దేవుళ్ళు దేవతలను పడిన వారి చరిత్రను ఒకసారి చూస్తే వింటే ఎలా ఉంది తెలుసా? ఈ దేవుడు తన భార్యని కాదని మరొక దేవుని భార్యని తీసుకెళ్తాడు. ఈ దేవుడు ఇంకొక దేవుని భార్య గర్భిణైనా కూడా చనిపేస్తాడు. అది దేవుడు, అంతే. ఈ దేవుడు ఒక భార్యని కాదని ఇంకా కొంతమంది భార్యలు చేసుకుంటాడు. అది దేవుడు మనిషి దృష్టిలో ఎలా చేసుకున్నాడు చూడండి. ఈ దేవుడు లేదా ఈ దేవతకి చేతులు ఎన్ని ఉంటాయి? యువతలు 5 ఉంటాయి, ఇటువైపు 5 ఉంటాయి. వారు అనుకుంటుంది దేవుడికి ఎన్ని తలలు ఉంటాయి? 10 ఉండొచ్చు, 19 ఉండొచ్చు, 50. వాళ్ళ ఇష్టం, ఎన్ని తలలైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ జలుబు వచ్చిందనుకో ఎన్ని కర్చీఫ్లైనా పెట్టుకోవచ్చు. అప్పుడు ఒక ముక్కుకి ఒక చెయ్యే కష్టమైంది. చీది 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 ముక్కు ఏమైపోద్ది? ఎర్రబడిపోతుంది, ముట్టుకుంటే పుండులాగైపోద్ది. మరి అన్ని ముక్కులు, అన్ని ఫేసులు కష్టమే. గమనించారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు అంటే సర్వాంతర్యామై ఉండాలి, సర్వాంతర్యామై ఉండాలి. అతడు పరిశుద్ధుడై ఉండాలి, అతడు అన్ని లోకాలలో ఉండాలి. అందుకొరకు బైబిల్ అంటుంది, ఆకాశమందు ఉన్నాడైనా, భూలోకమందు ఉన్నాడైనా, పాతాళ లోకమందు కూడా ఉన్నాడైనా, సర్వలోకాలలో ఉన్నవాడైనా, సర్వాంతర్యామి, సర్వాంతర్యామి. అలాగూ ప్రియమైన దేవుని వారుల ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికి తండ్రి అయినా దేవుళ్ళు అందరూ ఆనందా. దేవుడు ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. ఆ ఒక్కడైన వాడు
ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. అబ్బా, ఏమ్మా వింటున్నావా? గమనించండి, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నాడు, అందరికి పైగా ఉన్నాడు, అందరికి పైగా ఉన్నవాడై తర్వాత ఏమన్నాడు? అందరిలోనూ వ్యాపించున్నాడు. అందరికి పైగా ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. బాగా గమనించండి, దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి. ఒక్క మనసుతో ఇద్దరు వేడినా, ఒక్క మనసుతో ఇద్దరు వేడినా దిక్కముగానది ఇలా నెరవేరును. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడిన వింటాడు దేవుడు ఆ ప్రార్థన. గైకొంటాడు నీ సమర్పణ, పగిలిన హృదయముతో పాడిన. గమనించలే, యేసుస్వామి వారు చెప్పారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అక్కడ వారి మధ్యన నా తండ్రి ఉంటాడు. ఒక్కడుంటే ఉన్నాడా? ఒక్కడుంటే ఉంటాడా? ఉండడా? అదే యేసుక్రీస్తు ఏం చెప్పారు తెలుసా? వేషధారులని శాస్త్రులు పరిచయాల వల్ల మీరు ఉండకండి. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి తెలుసా? మీ గది తలుపు వేసుకొని రహస్యమందు చూచు మీ తండ్రికి ప్రార్థన చేయండి. రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. చూసారా? నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయి. ఎవరున్నారు లోపల? రహస్యమందు చూచు నీ తండ్రి, నీ దేవుడు చూస్తున్నాడు. ఓహో, ప్రార్థన చేస్తావు బిడ్డ, రైట్. వింటావా? వింటాడా? వింటాడు. ఒక్కడు చేసినా వింటాడు, 100 మంది చేసినా వింటాడు, కోట్ల మంది చేసినా వింటాడు. కొన్నిసార్లు మనం ఫోన్ చేస్తే ఏమొస్తుంది తెలుసా? బిజీ వస్తుంది లేదా? అంటే మీరు ఫోన్ చేసిన వ్యక్తి వేరొకరితో మాట్లాడుతున్నాడు. కాసేపు ఆగి మళ్ళా ప్రయత్నం చేయండి, అప్పుడు అక్కడ మాట్లాడేది అయిపోవచ్చు. కానీ దేవుడికి అట్లా లేదండి. రాత్రి అయినా, పగలైనా, తెల్లవారుజామైనా, మధ్యరాత్రి అయినా, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, ఎప్పుడైనా ఆల్వేస్ ఏంటండి రిసీవ్డ్ కాల్స్. ఎప్పుడు ఎవరు ప్రార్థన చేస్తే వింటాడు? పరిశుద్ధులే కాదు, నీతిమంతుల వైపు ఆయన చెవులు ఉంచి ఉన్నాడు, ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు, కరెక్టే. కానీ సుంకరి చేసినా వింటాడు, పరిసయ్యుడు చేసినా వింటాడు, దావీదు చేసినా వింటాడు, సొలొమోను చేసినా వింటాడు, అబ్రహాం చేసినా వింటాడు, ఇస్సాకు చేసినా వింటాడు, ఇజ్రాయేల్ చేసినా వింటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏ భాషలో చేసినా వింటాడా? దేవుడికి ఏ భాష వచ్చు? అన్నీ వచ్చా? కన్నడ రాదనుకుంటాను, వస్తుందా? తెలుగు, తమిళం, ఫ్రెంచి, అమెరికన్, ఇంగ్లీష్, కెనడా, స్పానిష్ అన్నీ వస్తాయా? ఏ బలి నేర్చుకున్నాడు ఆయన? భాషలకి ఆయన సృష్టికర్త. బాబేలు గోపురాన్ని కట్టేటప్పుడు తానే వచ్చి భాషలు చేంజ్ చేసేసాడు.
బాగా గమనించారా? అందరు హిబ్రూ భాష మాట్లాడేవారు అప్పుడు. ప్రాచీన భాషది హిబ్రూ భాష. ఆ హిబ్రూ భాషలో వారు ఇంత మాట్లాడుకొని ఇటుకలు, గడ్డి, నీళ్లు, మట్టి ఇలాగ కడుతున్నారు. ఓ ఆకాశం అంటే మీకు కనిపించే ఇక్కడే ఉందనుకున్నారు. పిచ్చి కన్నా కట్టలేరురా నాయన. వృధా ప్రయాస ఇది. భూలోకమందు ఒక పెద్ద బాబేలు గోపురం మళ్ళా ప్రళయం అంటూ వస్తే మనమందరం ఇట్లే పర్వాకానికి ఎక్కిపోవాలనుకుంటాం. ఇది కాదు నాయనా, మీరు కట్టలేరు. నేను ఏర్పాటు చేయాలి కానీ మీ వల్ల కాదు. ఆకాశం 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 ఎంతవరకు కడతారండి? ఎవడెక్కి నీళ్ళు అందియాలా? ఎవడు కాని పని, అసాధ్యమైన పని. కనుక దేవుడు ఏం చేశాడంటే కిందికి తన దూతల ద్వారా దింపి భాషలను తారుమారు చేశాడు. ఇటుక అందుకో అంటే వాడు నీళ్ళు ఇస్తాడు. నీళ్ళేం చేయాలిరా? ఆడి భాష వీనికి అర్థం కాదు, వీని భాష వానికి అర్థం కాదు. ఇది కట్టలేము. కాబట్టి ఎవడెవడైతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఇంగ్లీష్ వాడు జమ అయ్యాడు. పదం అన్నాడు. హిబ్రూ మాట్లాడు, నీవు హిబ్రూ కదా, పదం మనం నలుగురు వెళ్ళిపోదాం. ఇదిగో మనం 100 మందికి తెలుగు వస్తుంది, మనం ఇక్కడ వెళ్ళిపోదాం. మన 100 మందితో ఎట్లా వద్దు? కట్టడం కాదు. మన నలుగురితో వద్దా? కాదు. కాబట్టి అలాగూ భాషను తారుమారేటప్పటికీ ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోయారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు ఇంగ్లీష్లో ప్రార్థన చేసినా వింటాడండి. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా, ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. కాబట్టి ఇంగ్లీష్ ప్రార్థన చేసినా, ఫ్రెంచ్ భాషలో ప్రార్థన చేసినా, తెలుగులో, కన్నడంలో, మలయాళంలో, తెలుగులో, ఇంకే భాషలో చేసినా, వచ్చి రాని భాషలు చేసినా కూడా వింటాడు. కొన్నిసార్లు మన చిన్న పిల్లలు చూడండి, సంవత్సరం పిల్లలని అలా చూడండి, వాళ్ళకి మాటలు రావు. వచ్చి రాక మా అన్నాడు అనుకోండి, అమ్మనే అన్నాడా అంతే, మనం సరి చేస్తాం. అన్నాడు అన్నాడు అనుకో, తాత అన్నాడో లేకుంటే అత్త అన్నాడో మనం సరి చేసుకుంటాం. గమనించారా? అలాగూ నువ్వు వచ్చిరా అని భాషలో కూడా చేసినా కరెక్ట్గా ఆయన అర్థం చేసుకుంటాడు. కాబట్టి ప్రేమైన దేవుని వారులారా, దేవుడు అంటే ఎక్కడ ఉండాలి? పరలోకంలోనూ ఉండాలి, పాతాళ లోకంలోనూ ఉండాలి, భూలోకంలో ఉండాలి. గమనించారా? రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలోకి వెళ్ళినను నువ్వు అక్కడనూ ఉన్నావు. దేవుడికి స్తోత్రం. చూసారే? అందుకొరకే యోనా గారిని ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. పడవేటి కంటే ముందు దేవుడు ఎవరిని పంపాడు? ఒక పెద్ద తిమ్మింగిలను పంపించాడు. అలాగ అమాంతంగా తన నోట్లో వేసుకో. భద్రంగా ఉంచుకోవాలి సుమి, నువ్వు తినాలని కాదు. 3వ రోజున ఒడ్డును తెచ్చేయి, అంతే. ఒక పెద్ద తిమ్మింగలం అండి. దాంట్లో దాని ఊపిరితిత్తులు ఎంత ఉంటాయి తెలుసా? ఒక కారు సైజు ఉంటాయి. 7-8 మందిని బట్టే కారు సైజు ఊపిరితిత్తులు ఉంటాయి. అందులో ఒకసారి యోనా గారు వెళ్తే ఎట్లుంటాడు? 7 మంది పట్టే స్థలంలో ఒక్కడుండలేడా? ఉంటాడండి. కనుక యోనా గారి అలాగ లోపలికి అమాంతంగా వేసుకొని సముద్ర దిగంతంలోకి వెళ్ళిపోయింది. చిమ్మ చీకటి. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నగరాలు లేవు, ఓడ లేదు, జనం లేరు. ఏంటో ఇక్కడ ఎలాగో ఉంది. నాకు మబ్బుగా ఉంది. ఎలా ఉందట? మబ్బు చీకటిగా ఉంది. అక్కడ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. ఎవరు? యోనా. ఏం చేశాడు?
ప్రార్థన చేశాడు. అక్కడున్నారా 100 మంది ఉన్నారా? ఆయన ప్రార్థన విన్నాడా? దేవుడు విన్నాడా? అన్నాడు. అందుకొరకే లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటకు నేర్పించి లోపములు సవరించి లోన ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ జేరుమయా నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు. కాబట్టి లోతైన జలములలో సముద్ర దిగంతాలలో ఉండినప్పటికీ అక్కడ ప్రార్థన చేస్తే పరలోకానికి వినబడింది. ఎక్కడ వినబడింది? యవన కాలంలో సెల్ ఉందా? మొబైల్, టచ్ సెల్, ల్యాండ్ ఫోన్ ఉందా? ఆది కాలం మొదలుకొని మనిషి ఎక్కడుండి ప్రార్థన చేసినా పరలోకపు తండ్రికి వినబడతా ఉంది. ఎలాంటి కమ్యూనికేషన్ చూడండి, తండ్రికి పిల్లలకు ఉన్న కనెక్టివిటీ, కనెక్షన్. కాబట్టి దేవుడు అనగానే సర్వాంతర్యామి ఉండాలి. ఇక్కడ లేడు, అక్కడ లేడు, అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇలాంటివి కాదు, కథలు కాదు, మనిషి రాసుకున్న కథలు కాదు, పుస్తకాలు కాదు, నాట్ స్టోరీ. గమనించరే? ఇది బుర్రకథ, హరికథ అంతకంటే కాదండి, కాదు. దేవుడు అంటే అంతటి వ్యాపించి ఉండాలి, అంతటి వ్యాపించి ఉండాలి. ఆయన పరలోకమందు ఉన్నాడు, భూలోకమందు ఉన్నాడు, పాతాళ లోకమందు ఉన్నాడు, సముద్ర దిగంతములలోనూ ఉన్నాడు. ఆలోచించరే? కాబట్టి ఏ భాషలో చేసినా ఆయన వింటాడు. వింటాడు అంటే దాని అర్థమేమి? ఆయన ఉన్నాడు కాబట్టి వింటాడు, ఉన్నాడు కాబట్టి వింటాడు. కాబట్టి దేవుడు అనగానే సర్వాంతర్యామి, సర్వ భాషలు ఎరిగిన వాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు అనగానే ఎలా ఉంటాడు? సృష్టి కర్త అయి ఉంటాడు, తర్వాత సర్వాధికారి అయి ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, శాశ్వతుడై ఉండాలి, సర్వాంతర్యామి అయి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇంత గొప్ప దేవుడు మనకు తెలిసిపోయింది. ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. బాగా ఆలోచించారా? మరి ఇప్పుడు అంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి మనం ఎంత భయపడి బ్రతకాలి? సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన, పరిశుద్ధుడైన దేవుడు ఆయన, సర్వాధికారి అయిన దేవుడు ఆయన, శాశ్వతంగా ఉన్న దేవుడు ఆయన, సర్వాంతర్యామైన దేవుడు ఆయన. ఏబేలుని చంపి ఎక్కడో పారిపోతాను అనుకుంటే దేవుడు ఏమన్నాడు? కయ్యను నీ తమ్ముడైనా ఏబేలి అక్కడ. అయ్యి బాబు, ఎవరు చూడలేదనుకున్నాను? చూడలేదనుకుంటావా? నా నుండి నువ్వు ఎక్కడ తప్పించుకొని వెళ్ళలేవు. గమనించరే? మోసే ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుని ఒకరిని చంపి ఇసుకలో పాతిపెట్టి పారిపోయాడా? ఎవరు చూడలేదనుకున్నాడు. ఆ పొద అగ్నితో మండుతూ ఉండే, మోసే నీవున్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువు, నీతో మాట్లాడాలనుకున్నాను అన్నప్పుడు, అయ్యా నువ్వెవరివి? అసలు నా పేరు ఎలా తెలుసు? నీ పేరేంటి అసలు అని అడిగేశాడు. గమనించండి, తప్పించుకొని ఇక్కడ ఉందామనుకున్నావా? నేను ఇశ్రాయేలీయులందరినీ వాగ్దాన దేశానికి నడిపించడానికి నిన్ను పుట్టించుకున్నాను, నువ్వేమో తప్పించుకొని ఇక్కడ వచ్చేసావు. గమనించండి. కాబట్టి ఎక్కడో తప్పించుకోలేము. ఆకాశమునికి ఎక్కేదని అనుకుంటున్నా
నువ్వు అక్కడ ఉన్నావు. పాతాళ లోకంలో పండుకొని వదిన నువ్వు అక్కడను పట్టి నడిపిస్తున్నావు. రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలోకి వెళ్ళారా, నువ్వు అక్కడ ఉన్నావు. ఇంకెక్కడే బాబు, పైన ఉన్నావు, కింద ఉన్నావు, మధ్యలో ఉన్నావు, మా దగ్గర ఉన్నావు, మా ఒంట్లో ఉన్నావు నువ్వు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికి తండ్రి అయినా దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. 99 పంగనామాలు పెట్టుకొని ఉన్నా నీలో దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుణ్ణి గుర్తించలేదు, ఆ దేవుణ్ణి నువ్వు నమ్మట్లేదు అంతే. నీకు నువ్వు దేవుడు అనుకుంటున్నావు, నీకు నీవే దేవుళ్ళుగా తయారు చేసుకున్నావు, కానీ నీలో దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఎలా ఉండాలో ఆలోచించాలి. మనమేమో ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిగా పోరాటం, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీళ్ళ వంటి స్వల్పమైన దానిగా పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, కాబట్టి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయావు. మనము అంత గొప్ప దేవుణ్ణి ఎరిగి ఆ తండ్రి దగ్గరికి వెళ్తే నువ్వు ధన్యుడు ధన్యురాలవి. లేదా నీ అంత శాపగ్రస్తులు ఎవరు ఉండరు. కాబట్టి ఆలోచించండి. ఇంకా దేవుడు ఎలా ఉంటాడో వచ్చే వారం కూడా తెలుసుకుందాం. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయను గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బల్లలో ప్రవేశించబోతున్నాం. ఎవరైతే నమ్మి